గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. పశువులకు నల్లట్ల వ్యాధుల నివారణ మందులు, రోగ నిరోధక శక్తి మందులు వేశారు. పశువులకు మందులను 3 నెలలకు ఒకసారి వేయాలని అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. పశువుల కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలు మంత్రి లోకేష్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో వ్యవసాయ శాఖ చేపట్టిన పనులు కొనసాగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక్క మెడికల్ క్యాంప్ పెట్టిన సందర్భాలు లేవు. ఆ రోజు 2014-19 ప్రతి జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఊరికి వచ్చి పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు, నట్టల నివారణ మందులు వేసేవాళ్ళు, వ్యాక్సినేషన్ వేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఈ విధంగా రైతుకి అనేక విధాలుగా మేలు చేసేవాళ్ళు. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతే నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులకు ఒకటే చెప్పాను. 2014-19 పశు సంవర్ధక శాఖలో ఏ కార్యక్రమాలు అమలయ్యాయో మళ్ళీ 100% అన్ని అమలవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని 3 మాసాల ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు 2వ విడతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా